హలో. అవునవును, నిన్న రాత్రి తీవ్రమైన గాలితో తుఫానొచ్చింది. అయ్యయ్యో, చాలా నష్టం జరిగిపోయింది. అవునవును, నేను ఈరోజే మొత్తం సామాను సిద్ధం చేసి ఉంచుతాను. సరే సరే, అందరూ జ్యూస్ తాగండి. బాగుందమ్మా. ఆ, మీకేమైంది పాపా ప్యారీ? నిన్న రాత్రి తుఫాను వల్ల మన మామిడి తోటకి చాలా నష్టం వచ్చింది. చాలా మామిడికాయలు పాడైపోవచ్చు. ఓ, మామిడి ఎక్కడ పడిపోయింది? మనం వాటిని తినొచ్చు కదా? అవును, కానీ ముందు కింద రాలిపోయిన మామిడికాయల్ని సరిగ్గా ఉంచాలి. కానీ ఇంత త్వరగా తోటమాలి అక్కడికి చేరుకోలేడు. మ్మ్, పిల్లలు పాపా ప్యారీకి సాయం చేస్తారు కదా? తప్పకుండా. మనం బోల్డ్ అన్ని మామిడికాయలు తినొచ్చు కదా? యామ్ 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 మామిడి. అయితే పదండి పిల్లలు, జాగ్రత్త. ఇప్పుడు మనం ముందుకు వెళదాం మామిడి తోట వైపు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్. నాన్న, ఎన్ని మామిడికాయలు! అరే ఆగ బిన్ని. నేను కూడా వస్తున్నాను. ఆహా, కాస్త వినండి. హ్మ్. 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 అరే ఆగండి, మామిడికాయల్ని ఒకే చోట వేయకూడదు. మామిడి మామిడి. నేను చెప్తాను మామిడికాయల్ని ఎలా క్రమబద్ధంగా ఉంచాలో. ఇది పచ్చి మామిడికాయ. ఇవి ఈ బుట్టలోకి వెళ్తాయి. ఇవి పూర్తిగా మెత్తబడ్డాయి. ఇవి పాడైన మామిడి ఉన్న బుట్టలోకి వెళ్తాయి. ఇక ఇది మిగిలిన మామిడికాయలు ఈ బుట్టలోకి. హా? అంకుల్, మేం కూడా మామిడి పళ్ళు తినొచ్చా? అలాగే. పండు మామిడి, పచ్చి మామిడి కలిసి తిందాం పిల్లలు. మామిడి. నాన్న, ఈ రోజు నేను రంగురంగుల పూలు స్వీకరించాలి అని మా స్కూల్లో హోంవర్క్ ఇచ్చారు. మ్మ్. పూలు ఇంకా ఆకలి కూడా. మీరు నా పూలని కొయ్యొద్దు. లేదు పాపా ప్యారీ, మీ పువ్వులకి ఏమీ కాదు. పిల్లలు పదండి, మనం అడవికి వెళ్ళి కొన్ని పూలని సేకరించి ఇంటికి తీసుకొద్దాం. అలాగే. కానీ అక్కడ అన్ని పూలు చెట్లపైనే కదా పూస్తాయి. అందుకే ఎలాంటి పూలని సేకరించాలంటే నేలపై రాలిపడిన వాటినే, సరేనా? సరిగ్గా చెప్పారు. నేను బయలుదేరుతున్నాను. చూడండి, మీరు 5గురు పిల్లలు. మనం 5 రకాల పూలని సేకరిద్దాం. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. అరే ఆగు, నేను కూడా వస్తాను. జిన్నీ, టూకీ, మీరిద్దరూ ఇక్కడే దగ్గరలో వెతకండి.
దూరం వెళ్ళకండి. ఇక్కడ ఏమీ దొరకడం లేదు. హా. మల్లెపూల వాసన. హా? వావ్! అక్కడ ఏవో ఎర్రగా ఉన్నాయి. బటర్ఫ్లై. అరే వావ్! టోకీ, జిన్ని, దమయంతి బంతి పువ్వులు. షబ్బాష్! చూడండి నాకేం దొరికిందో. భలే భలే మందారం పువ్వు. చూడండి, అన్నిటికంటే సువాసన గల మల్లె పువ్వు. షబ్బాష్ షబ్బాష్! చాలా దూరంలో నాకు గన్నేరు పూలు దొరికాయి. ఎర్ర మందారం, గన్నేరు పువ్వు, పచ్చటి బంతిపూలు, తెల్లటి మల్లె, వంగరంగు దమయంతులు. 5 పిల్లలు, 5 రకాల పూలు, 5 రంగులు. పూలు పూలు, ఆకలు ఆకలు ఆకలు. మజా వచ్చింది. ఈ రోజు పిక్నిక్ చాలా బాగా జరిగింది. పీకు, అరటిపండు సగం నువ్వు తిను, ఇంకా సగం టూకీకి ఇవ్వు. ఓకే నాన్నా. ఆ, ఇదిగో టోకీ, తీసుకొని సగం. పీకు. ఓ టోకీ, అదెంత మురిగ్గా ఉంది. పారేదాన్ని. అమ్మా, ఆ? చూడు, టోకీ మట్టిలోంచి ఏం తీసుకుందో. ఆ? అరే వా, ఇది మామిడి విత్తనం. పీకు, ఇది మురికి గింజ కాదు. దీనితో మొత్తం చెట్టే తయారవుతుంది. అవును, ఆహా, ఇదొక బేబీ చెట్టు. బేబీ చెట్టు. ఆహా, అచ్చం మన పాప టోకీలాగా. అంటే దీనికన్నా పీకు చెట్టు కూడా ఉంటుందా? తప్పకుండా. ఈ విత్తనానికి చాలా మంది అన్నాచెల్లెళ్ళు ఉండొచ్చు. ఇంకా అమ్మా నాన్న? మ్మ్, బహుశా కొన్ని చిన్న మొక్కలు కూడా ఉండొచ్చు. కొన్ని కేవలం విత్తనాలుండొచ్చు. అయితే వాటిని వెతుకుదాం పదండి. పదండి. ఆ, ఆ. ఆ, ఆ. మ్మ్. ఆ, నేను పీకు కుడివైపుకు వెళతాం. మ్మ్. టూకీ ఇంకా నాన్న ఎడమవైపు వెతకండి. మ్మ్. ఎవరికైతే మామిడి చెట్టు దొరుకుతుందో వాళ్ళు ఏమని ఎలా పిలుస్తారు? ప్యారీ ప్యారీ. మ్మ్. మ్మ్. ప్యారీ ప్యారీ. ఆ? మ్మ్.
ప్యారీ ప్యారీ. పీకు, ఇది అశోక చెట్టు. పదండి మళ్ళీ వెతకడం మొదలు పెడదాం. అరే నానా ప్యారీ, మనిద్దరం కలిసే వెతికేశాం. ఓహో, చూడు చూడు, బేబీ చెట్టుకి ఎంతమంది అక్క తమ్ముళ్ళున్నారు. బేబీ చెట్టు. అమ్మా, నాన్న. తాతయ్య, అమ్మమ్మ. అక్క తమ్ముళ్ళు, అమ్మా నాన్న ఇంకా దొరికారు అమ్మమ్మ తాతయ్యలు. బేబీ చెట్టు ఇంటికి చేరుకుంది, కథ ముగిసింది. ఇదిగో కట్టె పుల్లలు. నానా, ఇప్పుడు నిప్పుని వెలిగిద్దావా? సరే, వీటన్నిటినీ వేపుదాం. పీకు వెళ్ళు, టెంట్లో ఉన్న వంట పాత్రలు తీసుకురా. అమ్మా అమ్మా, చూడు, చెంచా ఎక్కడికో వెళ్తుంది. చెంచా ఎలా వెళ్తుంది పీకు? ఇది ఎలా సాధ్యం? అమ్మా చూడు, చుంచెలిక. ఓ, వంట సామాన్ అంతా ఇక్కడే ఉంది. మీరిక్కడికి ఎందుకొచ్చారు? చాలాసేపటి నుంచి నేను పాత్రల కోసం వెతుకుతున్నాను. ఒక రహస్య స్వరంగం ద్వారా ఇక్కడికి వచ్చావు నానా ప్యారీ. నాన్నా నాన్న చూడు, చుంచెలిక ఇదే మన పాత్రలన్నిటిని తీసుకుంది. చుంచెలుక ఎక్కడ ఉంటుందో అక్కడ దొరుకుతాయి దుంపలు. ఓహా, వాటిని వేయించుకొని తింటే చాలా బాగుంటాయి. ఇదిగో చిలకడ దుంప. నాన్న, మనందరం ఇది తింటే మరి అదేం తింటుంది? అయితే మనం దానికి కూడా కొన్ని దుంపల్ని కాల్చిద్దామా? అలా అయితే మజా వస్తుంది.
హా. మ్మ్. మ్మ్. ఆ. మ్మ్. 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 ఆ. మ్మ్. అందరం కలిసాం, కలిసి తిన్నాం, అడవిలో కలిసి క్యాంప్ వేశాం. తాతయ్య బామ్మ ఇంకాసేపట్లో వచ్చేస్తారు. ఆ? కానీ నీళ్ళ దగ్గరికి ఎవరు పిక్నిక్కి వెళ్తారు? అరే పీకు, నీళ్ళంటే ఎప్పుడూ అందమైన విషయం. తాతయ్య బామ్మ. మ్మ్. నమస్తే తాతయ్య బామ్మ. ఎలా ఉన్నారు? రండి, వచ్చి బండెక్కండి. మ్మ్. మ్మ్. ఆ. ఆ. బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. బామ్మ, పార్కుకు వెళ్దామా? నీళ్ళల్లో ఏమీ ఉండవు. ఈవేళ నీళ్ల దగ్గరికి, ఇంకొకసారి పార్క్కి. కానీ నీళ్ళల్లో స్లైడ్ ఉంటుందా? ఉండదు, కానీ బటర్ఫ్లైస్ ఉంటాయి. మరి సీసా? ఉండదు, కానీ చల్లని నీళ్లుంటాయి. మరి ఉయ్యాలా? ఉండదు, కానీ అందమైన పువ్వులుంటాయి. చూసావా పీకు, ఈ ప్రదేశం అందంగా ఉంది కదా. హా, బానే ఉందిలే. ఓ సరే పదండి, నీళ్ల లోపల మీకోసం సర్ప్రైజ్ ఉంది. పీకు, ఇక్కడేముందో వచ్చి చూడు. చూడు, ఇదిగో పీకు, దీన్ని తిరిచూడు, మహారుచిగా ఉంటుంది. ఇవన్నీ బురదగా ఉన్నాయి. యక్! ఇదెంత గట్టిగా ఉంది, అచ్చు రాయిలాగా. అరే, నువ్వు దీన్ని తెరిచి తినాలి. మ్, ఆహా, ఇదిగో ఇలా. నేను టిఫిన్ తింటాను. ఆ, ఆ? దీన్ని రుచి చూడు. ఆ, నువ్వు కూడా తిను టోకీ. ఆ, ఆ, చాలా రుచిగా ఉంది, నాకు తెగ నచ్చేసింది. ఆ, బామ్మ, ఇది బాగా స్వీట్ గా ఉంది. ఇంకొకటి తీసుకోనా? ఆ? ముందు బాలేదు, బురద అది ఇది అన్నావు పీకు. నేను ఊరికే చెప్పాను. ఆ? బామ్మ, ఆ? ఇది బాగుందా? బావుంది, బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ, నాకు కావాల్సింది ఇది. వావ్ టూకీ, షబాష్. అదిగో మన పడవ వెళ్తోంది, అది కూడా సువాసనలతో. ఎక్కడా? నదిలో. నది మనందరికీ ఆహారాన్నిచ్చింది కదా.
మనం దానికి బదులుగా సువాసనలు ఇద్దాం. మ్మ్.